గణేష్ గణేష్ ఊరు మొత్తం అయ్యాల సీసీ రోడ్లు ఏడంగా జరిగిన సీసీ రోడ్లు అవ్వబడుతున్నాయి గుర్తు పెట్టుకోవచ్చు అభివృద్ధి దూరం డ్రైనేజ్ మోరీలు ఏ ఊళ్ళో మోరీలు మన కాడ మోరీలు చేసినాం మొత్తం చేసినాం పెద్దమ్మా దూరపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మన సర్పంచ్ అభ్యర్థి చింతపాక యాదమ్మ జలంధర్ గారి ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. శ్రీ కోమటిరెడ్డి గుర్తుకై మన ముందుకు వస్తున్న చింతపాక యాదమ్మ జలంధర్ గారి ఫుట్బాల్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దాసరి లావణ్య కృష్ణయ్య గారి టీవీ రిమోట్ గుర్తు. ఎందుకంటే ఇక్కడ మేము గతంలో కంచర్ల భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల కాలంలో దూరపల్లి గ్రామంలో ఎక్కడ లేని విధంగా మండలంలో 31 గ్రామ పంచాయతీలో ఎక్కలేని విధంగా దాదాపు 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సీసీ రోడ్లు ప్రతి బజారుకు ప్రతి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి ఈ మన మిషన్ భగీరథ కేసీఆర్ నీళ్ళు కూడా ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉన్న బోర్లకు గ్రామ పంచాయతీలో ఉన్న బోర్లకు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటేసి వీధి దీపాలు కానీ నీళ్లు కానీ ఏది కూడా రహదారులు కానీ అన్ని విషయాల్లో కూడా మేము ఈరోజు కంచర్ల భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కోసం మేము 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశాము. గతంలో మేము ఎస్సీలకు దాదాపు 71 ప్లాట్లు కూడా మేము మా ఐతోగన్ శోభ సర్పంచ్గా ఉన్నప్పుడు కాలంలో
2006 నుంచి 2011 మధ్యన దాదాపు 71 మహిళలకు ఎస్సీలకు మొత్తం ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు పక్కా గృహాలు కానీ ఏది ఏమైనా ఈరోజు మన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలుగా వస్తుంది. ఒక్క పెన్షన్ వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఒక్క పెన్షన్ కూడా లేదు. భర్తలు చనిపోతే కనీసం భార్యలకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అన్నీ ఇలా రైతు బంధు మొత్తం తీసివేయడం ఇవ్వడం లేదు. రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. యూరియా కొరత ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా ఒక ఆటో వ్యక్తికి ఆటో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి పంపిస్తే 10 కానీ 15 కానీ ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు యూరియా సరఫరా తీసుకొచ్చేది. ఇంటికి రైతు పొలం దగ్గర ఉంటే ఈ యూరియా కూడా ఆ రోజు వచ్చేది. ఈరోజు రైతు పొలం పనులు చేసుకోక మళ్ళీ చెప్పులు పెట్టి యూరియా కోసం ఎరువు బస్తాల కోసం చెప్పులు పెట్టి లైన్లు నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ పాతకాలం రోజులు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మన గ్రామాల్లో ఇక్కడ లేదు. కాబట్టి ఏది ఏమైనా మన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కంచెల భూపారెడ్డి గారి నాయకత్వంలో మన దూరపల్లి అభివృద్ధి జరిగింది. అన్ని విధాలుగా దూరపల్లి అభివృద్ధి జరిగిందంటే మన కంచెల భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. గతంలో మాకు సీసీ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ కొనసాగినా కూడా మా దూరపల్లిలో కనీసం 5 నుంచి 10 లక్షలు కూడా సీసీ రోడ్లు పెట్టలేకపోయిండు. అదే కంచెల భూపారెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి 2 కోట్ల రూపాయలతోటి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు మొత్తం డ్రైనేజీ ఎక్కడ చూసినా మోరీలు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కంచెల భూపారెడ్డి బలపరిచిన అభ్యర్థి దాసరి లావణ్య కృష్ణయ్య గారి రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ గెలవబోయేది దాసరి లావణ్య అని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. భూపాలరెడ్డి గారి యాదన్న అభివృద్ధిగా అభ్యర్థిగా ఇప్పుడు ఏం జరిగింది, నేను గెలిచినాక ఇప్పుడు అభివృద్ధిగా అందరికీ అందుబాటులో ఉంటా. అందరికీ కంచెల భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన గ్రామ ఐతగోని ఆదాయ ఆధ్వర్యంలో చేసిన గ్రామం అభివృద్ధి చేసినాం. అదేవిధంగా మళ్ళీ చేస్తామని ఈసారి గెలిపిస్తే మళ్ళీ చేస్తామని అందరి ఆశతో గ్రామ ప్రజలతో అందరికీ సహకారం చేస్తానని టీవీ రిమోట్ గుర్తుకే ఓటేసి గెలిపేయండి. ఈరోజు దూరపల్లి గ్రామంలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీ మరియు వార్డు మెంబర్ల ఎలక్షన్ల కొరకు మా పార్టీ తరఫున ఇంటింటికి గడపకి గులాబీ పరిమళాలు వెదజల్లాలని గత 5 సంవత్సరాలలో దూరపల్లి ముఖ చిత్రాన్ని మార్చిన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో భారీగా అఖండ మెజార్టీతో ఆదరించి టీవీ రిమోట్పై ఓటు వేసి అత్యధిక వార్డు మెంబర్లు కూడా కైవసం చేసుకోవాలని మా ప్రయత్నము. ఈ అభివృద్ధిని చూసి దూరపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఒక 30 సంవత్సరాలలో అవన్నీ గమనించి ఓటర్ మహాశైలు ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి దాసరి లావణ్య కృష్ణయ్య గారి టీవీ రిమోట్పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని దూరపల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. సరిగా వస్తలేదు, ఆ నల్లాలు సరిగా వస్తలేవు, ఇండ్లకు నీళ్ళు సరిగా వస్తలేవు. కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు సౌకర్యం లేదు, బావులకు కరెంటు సరిగా లేదు, మా పింఛన్ టైంకి వస్తలేదు, ఊరియా దొరుకుతలేదు, అడిపిండి సరిగా దొరుకుతలేదు, రైతు బంధు సరిగా పడతలేదు, మాకు అన్నిటి రేట్లు పెరిగినాయి, మాకు ఏ సహకారం జరుగుతలేదు. దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాం.